హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. రచన చెయ్యాలంటే మహానుభావుడు వాల్మీకి దక్కింది. అటువంటి ఋషి పరంపరలో అటువంటి ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయానికి వారసులమై రామాయణానికి మేము వారసులం, రామాయణం మేము చదువుకుంటాం, రామాయణం చెప్పుకుంటాం, రామాయణం మా జాతికి చెందినది అని చెప్పుకునేటట్టు పుట్టడానికి ఎన్ని కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటే ఈ దేశంలో పుట్టుంటాను. ఎన్ని జన్మలెత్తినా ఈశ్వర ఈ రామాయణ భారత భాగవతములకు వారసుడిగా ఈ దేశమునందే పుట్టెదనుగాక. కాబట్టి అస్యాదేవ్యా యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తం చేయమసి క్షణ తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసి క్షణ. ఆయన అంటున్నారు పైనుంచి చూసి, దాంపత్యం అంటే ఇది. దాంపత్యం అంటే 4 కలవాలి, 4 సమానంగా ఉంటేనే దాంపత్యం. అందుకే ఎప్పుడైనా సరే ఒకరికొకరు తగినవారనాలి. చూడండి, శంకరాచార్యులు వారి శివానందలహరి చేస్తూ కళాభ్యాం చూడాలంకృత చిచి కళాభ్యాం నిజ తపఫలాభ్యాం అంటారు. ఒకరి తపస్సుకొకరు ఫలమైనారు అంటారు తప్ప ఎవరెక్కువ ఎవరు తక్కువ అన్నది ఉండదు. కాబట్టి ఇద్దరూ కూడా దాంపత్యము అంటే పెద్దలు నిర్ణయించినారు అంటే ఈ 4 చూస్తారు అని గుర్తు. శీలము, తుల్యశీల, తుల్య అంటే సమానంగా ఉండాలి అని, శీల అంటే స్వభావము. ఆవిడ స్వభావం ఏమిటి? అదే ఆయన స్వభావము అయి ఉండాలి. ఆయన స్వభావం ఒకటే, ఆవిడ స్వభావం ఒకటే అనుకోండి. ఆవిడ ఎక్కడైనా ఓ దేవాలయం వచ్చిందో, కార్తీక పౌర్ణమి వచ్చింది, కాస్త ఓ అరకిలో ఆవు నెయ్యి తీసుకొచ్చి, ఉంది కదా ఐశ్వర్యం, నెలకు 80,000 సంపాదిస్తున్నారు కదా ఆయన అని చెప్పి కాస్త ఓ ముకుట్లో పోసి ఓ 16 ఒత్తులు వెలిగించుకుందాం అనుకుంది. ఎందుకు ఇంత ప్రమిదిలో పోస్తే చాలదేమిటి, ఆర్డీ వేసుకోవచ్చు అన్నాడు అనుకోండి. నా ప్రారంభం అని కళ్ళబడి నీళ్ళు ఎట్టుకు దీపం పెట్టుకుంటుంది. పెళ్లి చేయడం 80,000 చూసి చేయకూడదు, స్వభావాలు చూడాలి. స్వభావాలు చూడకపోతే ఇద్దరి మధ్య అగ్నిహోత్రం ప్రబలుతుంది. శీలము అంటే స్వభావము అని అర్థం. తుల్యశీల వయో, భర్త తనంత తాను గురువు, అందుకని పెద్దవాడై ఉండాలి వయస్సులో. రాముడి కన్నా సీతమ్మ చిన్నది, అందుకని తుల్యశీల వయో వృత్తాం. వృత్తాం అంటే నడవడి. ఆయన నడవడి ఎలా ఉంటుందో ఆవిడ నడవడి కూడా అలా ఉంటేనే. ఇంటికి ఓ అతిథిని పిలిచారనుకోండి, ఆయన ఏదో సంతోషంగా రండి అన్నాడు, వచ్చారా, రోజు ఎవరినో ఒకళ్ళని తీసుకొస్తారు ఆయన, మా ఇంట్లో ఇది అలవాటేలేండి అందనుకోండి ఆవిడ, ఇంకేం తింటారు మీరు వెళ్ళాక. ఆయన ఎంత ఆదరంగా పిలిచారో అంతకన్నా ఆదరంగా ముందు రోజు పొద్దున్నే ఫోన్ చేసి ఏం తింటారు, ఎప్పుడు వస్తారు అని ఎంతో ప్రేమతో ఆ ఇల్లాలు మాట్లాడింది అనుకోండి, యువతలైన ఇల్లాలతోటి ఆ ఇంటికి వెళ్ళి తింటే వంటపడుతుంది. అసలు ఆ ప్రేమ ఇద్దరి మధ్య ఉండకుండా ఇంటికి వెళ్ళడం ఎందుకు? కాబట్టి నడవడి ఇద్దరిది ఒకలాగే ఉందా నడవడి, ఇది చూడాలి. అభివ్యక్తమైతే గుణములు నడవడి అంటారు. నడవడి సరిపోతుందా ఇద్దరిదిని? తుల్యశీలా వయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం. అభిజనము అంటే వంశం. వీళ్ళ వంశం వాళ్ళ వంశం సరిపోతాయా? ఆ వంశ ప్రతిష్ఠ చాలా గొప్పదైతే ఈ వంశ ప్రతిష్ఠ అటువంటిదైనా? ఈ వంశంలో కూడా అటువంటి వాళ్ళు పుట్టారా? కాబట్టి తుల్యాభిజన లక్షణాం. లక్షణం అంటే అందం. అందం అంటే నలుపు తెలుపు కాదు అందం అన్న మాటకు అర్థం. ఎందుకంటే ఆ మాటకు వస్తే నారాయణుడు నలుపు, పార్వతీదేవి నలుపు. నలుపు అందంలో తక్కువ అని సిద్ధాంతాలు చేయకూడదు. అందము అన్న మాట నిర్వచించుకోవలసింది ఎవరు అంటే ఆమెకు ఆయన, ఆయనకు ఆమె, అంతే. నేను మిగిలిన 4 చూడాలి. రే ఈమెని కోడలుగా స్వీకరించడానికి నాకు అన్ని విషయాల్లోనూ నచ్చిందిరా, ఆమె నీకు నచ్చితే చూసుకో. నాన్నగారండి నాకు పిల్ల నచ్చింది అంటే ఆమె రూపము నచ్చింది అని చెప్పవలసిన వాడు నా కొడుకు. ఆమె రూపము నచ్చవలసింది నాకు కాదు, నా కొడుక్కి. 80 ఏళ్ళు వచ్చినా నచ్చే ఉండాలి. కాబట్టి ఆ అందం ఇద్దరికి ఒకరికొకరు నచ్చారా అది వాళ్ళ మధ్య విషయం, మనకు అనవసరం. అందుకే అన్నాను, అక్కర్లేనటువంటి పెడసరపు మాటలు ప్రయోగించకూడదు ఇతరులు దాంపత్యమునందు. కాబట్టి తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం. ఆ రాఘవుడికి ఈ వైదేహి తగినది. ఆయన రఘువంశానికి చెందినవాడు, ఈమె
విదేహ వంశానికి చెందింది. మీకు ఏమిటో ఈ శ్లోకాలు చెప్తే వచ్చిన బాధ ఏమిటంటే మనసులోంచి తన్నుకొస్తుంది, ఇవన్నీ చెప్తావు కానీ అసలు వాళ్ళిద్దరూ తగిన వారిని ఓ ప్రమాణం చూపించు అని. ఇద్దరి యొక్క నడవడిలో గొప్పతనం ఏమిటో తెలుసా? రాముడంటే రాముడి నడవడి సీతమ్మకి ఎంత ఇష్టమో సీతమ్మ నడవడి అంటే రామచంద్రమూర్తికి అంత ఇష్టం. ఎందుకంటే ఇద్దరి స్వభావములు ఒకటై ఉంటాయి. ఇద్దరి స్వభావము ఆర్తత్రాణపరాయణత్వం, ధర్మం. ఈ రెండే ఇద్దరికీ కావాలి. అందుకే ఇద్దరు అలా నిలబడగలిగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.